గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. నేను మీ డాక్టర్ రహీం అహ్మద్, ప్రొఫెసర్ ఇన్ ఫిజిక్స్. సో చాలా కాలంగా నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నాను అండి. అది ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్. మరి దీంట్లో జాయిన్ అవ్వాలన్నా వద్దా? జాయిన్ అవుతే ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి? మరి ఉస్మానియాలో జాయిన్ అవుతే ఎలా ఉంటుంది అంటే ఉస్మానియా అఫిలియేటెడ్ కాలేజ్లో జాయిన్ అవుతే ఎలా ఉంటుంది, జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజ్లో జాయిన్ అవుతే ఎలా ఉంటుంది? మీరు కనుక హైదరాబాద్లో మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే, ఓకే, సో ఆంధ్రప్రదేశ్ సపరేట్గా చేస్తాను నేను. తెలంగాణలో హైదరాబాద్లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే ఈ ఉస్మానియా కాలేజెస్లో ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ కాలేజీల గురించి నాకు క్లుప్తంగా తెలుసు కాబట్టి, మంచిగా తెలుసు కాబట్టి నేను కొంచెం అనాలిసిస్ చేశాను. అంటే నా అనాలిసిస్ వేరండి, స్టూడెంట్ వైజ్ అనాలిసిస్ వేరు. ఓకేనా? స్టూడెంట్ వైజ్ అనాలిసిస్ చేసి మీకు ఒక కంక్లూజన్ తీసుకొచ్చాను. అంటే ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి అని. అంటే నేను చాలా సంవత్సరాలుగా ఈ ఉస్మానియా అఫిలియేటెడ్ కాలేజ్లోనే పనిచేస్తున్నాను. ఓకే, సో నాకు ప్రతి ఒక్క విషయం తెలుసు. ఈ కాలేజెస్ ఎలా ఉంటాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్క విషయం కూడా నాకు తెలుసు. మీతో ఇవాళ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇది పేరెంట్స్కి ఉపయోగపడుతుంది, అదేవిధంగా స్టూడెంట్స్కి మీరు అనాలిసిస్ చేసుకోవడానికి. అంటే ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఎంత ర్యాంక్ వస్తుంది మనకి, ఎంసెట్లో ఇప్పుడు రాయబోతున్నారు మీరు, ఎంసెట్ రాసిన తర్వాత ఎంత వస్తుంది అనేది. ఎందుకంటే నేను ఎంసెట్ రాయక ముందనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే కొన్ని కాలేజెస్ ఉన్నాయి, అవి కొన్ని ఎంసెట్ బేస్ కాకుండా వేరే టెస్ట్ పెట్టి వాళ్ళు ఇంటర్వ్యూ పెట్టి కొన్ని చేస్తున్నారు, అవి కూడా చెప్తాను మీకు. ఓకేనా? సో ఇప్పుడు విషయానికి వస్తే, సో మన ఉస్మానియా యూనివర్సిటీలో అఫిలియేషన్ కాలేజీలో చాలా తక్కువ కాలేజీలు ఉన్నాయండి. సో అంటే మెయింటెనెన్స్ కూడా మంచిగా ఉంటుంది. సో స్టాండర్డ్ ప్రొఫెసర్స్ ఉంటారు. అంటే కాంట్రాక్ట్ కాకుండా పర్మనెంట్ ప్రొఫెసర్స్ చాలామంది మంచి ఈ కాలేజీలలో ఉన్నారు, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్. అందుకనే ఎవరైనా ఆలోచించేటప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీలో ఫస్ట్ జాయిన్ అవ్వాలని ట్రై చేస్తారు. దాని తర్వాత జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజీలో జాయిన్ అవ్వాలని చూస్తారు. జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజీ గురించి సపరేట్ వీడియో చేస్తాను నేను. నేను కూడా జేఎన్టీలో పనిచేశాను. దాని తర్వాత ఉస్మానియాలో అండర్ కాలేజ్లో పనిచేస్తున్నాను ఇప్పుడు నేను, అఫిలియేషన్ కాలేజ్లో. ఓకేనా? సో మీరు హైదరాబాద్లో ఉంటే, హైదరాబాద్లో అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే, ఎక్కడి నుంచైనా ఆంధ్ర వాసులు కానీ తెలంగాణ వాసులు కానీ వచ్చి ఇక్కడ అడ్మిషన్ తీసుకోవాలంటే ఒక ప్రియారిటీ ఇస్తున్నాను. ఓకే, సో ఉస్మానియా యూనివర్సిటీలో కాలేజీలో నుంచి టాప్ కాలేజెస్, ఓకే, కొన్ని క్లోజ్ అయ్యే కాలేజీలు ఉన్నాయండి ఇప్పుడు, దాన్ని ఇంకా తీసేయలేదు, తీసేస్తారు. కొన్ని టాప్ కాలేజెస్లో మీకు బాగా నచ్చింది తెలుసు, మీకు బాగా నచ్చింది ఆర్డర్ వైజ్ ఇస్తున్నాను. అదేంటంటే సిబిఐటి కాలేజ్, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది మీకు మెహదీపట్నం నుంచి ముందుకెళ్తే మన ఎటు సైడు లంగర్ హౌస్ దాటిన తర్వాత అటు సైడు మనకి ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్ రెండు ఉన్నాయండి. ఒకటి సిబిఐటి కాలేజు కొంచెం లోపలికి ఉంటుంది, కొంచెం లంగర్ హౌస్కి దగ్గరలో ఉన్నటువంటి కాలేజు మీకు వాసవి కాలేజ్ అండి. ఓకే, ఫస్ట్ మీకు సిబిఐటిలో అడ్మిషన్ దొరకాలి అంటే మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆ లాస్ట్ అడ్మిషన్స్లోకి వెళ్ళండి. అడ్మిషన్స్లో ఎంసెట్ లాస్ట్ ర్యాంక్స్ అని ఒక చార్ట్ ఇచ్చారు వాళ్ళు. అంటే ప్రతి ఒక్క కాలేజ్ సైట్లో మీకు ఒక చార్ట్ దొరుకుతుంది. ఆ చార్ట్ ప్రకారం మీకు ఓసీ ఎంత ర్యాంక్ ఉంటుంది, బీసీఏ ఈ అయితే ఎంత, బీసీబీ బీసీసీ అయితే ఎంత, లేదంటే ఎస్సీ ఎస్టీ అంటే ఎంత, ఎన్సీసీ క్యాండిడేట్స్కి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సపరేట్గా మీకు ఒక లిస్టే ఇస్తారు వాళ్ళు. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకొని అనాలిసిస్ చేసుకోండి మీరు. ఓకే, నేను ఓసీ ర్యాంక్స్ ఇక్కడ నేను ఒక చార్ట్స్ తయారు చేశాను అన్ని కాలేజీలతో ఒక దగ్గర. దీన్ని కూడా మీకు కింద లింక్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. సిబిఐటి అయితే కాలేజ్ మీకు 2938కి ఎండ్ అయిపోతుంది. ఏది ఓసీ వాళ్ళకి మాత్రమే, నేను చెప్పట్లేదండి. బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా చాలా ర్యాంక్ వరకు పోతుంది, 35 38 ర్యాంక్ 1000 వరకు కూడా. ఏది కంప్యూటర్ సైన్స్లో. ఎందుకంటే ఇవాళ రేపట్లో కంప్యూటర్ సైన్స్ అనేది చాలా, అంటే ఇప్పుడు నేను 2024లో ఉన్నానండి. ఈ 2024లో కంప్యూటర్ అనేది చాలా భూమి నడుస్తుంది. భూమి అంటే ఏం చెప్తాను నేను, చాలా భూమి నడుస్తుంది. మరి వేరే సెక్షన్స్కి తీసుకోవాలన్నా వద్దా, ఇది కూడా ఒక క్వశ్చన్ మార్క్ దీంట్లో. వేరే సెక్షన్ తీసుకోవాలన్నా వద్దా, ఓన్లీ సిఎస్సి తీసుకోవాలన్నా, సిఎస్సి రిలేటెడ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా స్ట్రక్చరు, ఐఓటీ, అదేవిధంగా మెషిన్ లెర్నింగ్, ఎంఎల్, ఇలాంటి కోర్సులు తీసుకోవచ్చా, తీసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని కూడా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. అన్నీ అంటే క్లుప్తంగా ఒక వీడియో చూస్తే మీకు క్లుప్తంగా అర్థమయ్యేటట్టు నేను చెప్తున్నాను.
సిబిఐటిలో మనకి సెక్షన్స్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఉందండి. నేను 2938, అదేవిధంగా ఏఐఎంఎల్ ఉంది. ఓకే, ఇది కూడా 3800 చిల్లర్లో మీకు క్లోజ్ అయిపోతుంది. ఏఐడిఎస్ ఉంది 4300, మీకు ఐఓటీ ఉంది 4500 చేంజ్లో చెప్పాను నేను, అంటే ఓసీకి చెప్తున్నాను ఓన్లీ. ఐటీ 5700, ఈసీఈ 7000 పెరిగిందంటే, అంటే ఇప్పుడు ఈసీ అంత డిమాండ్ లేదు కాబట్టి ర్యాంక్ చూడండి లాస్ట్ ఇయర్ ఎట్లయిందో. త్రిబుల్ చూడండి 19,000కి పోయింది ఓసీ, అంటే 19,000 ర్యాంక్ వచ్చినా కూడా మీరు త్రిబుల్ఈలో సిబిఐటీలో జాయిన్ అవ్వాలనుకుంటే 19,000లో మీరు జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా సివిల్, ఓకే, సివిల్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 27,000, 31,000, మెకానికల్ ఇంజనీరింగ్ 27,000. సో అట్లనే సివిల్ వచ్చేసి మీకు వచ్చేసి 31,000తో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బయోటెక్నాలజీ ఒకటి, కెమికల్ టెక్నాలజీ అని కొత్త కోర్సులు ఉన్నాయండి వాళ్ళ దగ్గర, 39,000, 40,000 వరకు. ఇది కూడా చూస్తే మీకు తెలియని కోర్సు, కానీ మనం ఎప్పుడు సిఎస్సిలోనే ఉరుకుతూ ఉంటాం, కానీ ఇవి కూడా చాలా మంచిగా ఉంటాయి. బీటెక్ బయోటెక్నాలజీ అండి, 39,000 చిల్లర మీరు ర్యాంక్ వచ్చిన ఓసీలో మీకు సిబిఐటి కాలేజీలో వస్తుంది. అదేవిధంగా బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ మీకు 40,000 ర్యాంక్ వచ్చినా కూడా మీకు ఓసీ అయితే 40,000 ర్యాంక్ వచ్చినా కూడా మీరు సిబిఐటీలో చదువుకునే ఛాన్స్ ఉంటుంది. దీంట్లో మంచి ఆపర్చునిటీస్ నార్త్ సైడ్ ఉన్నాయి, మీకు అన్ని ఫారెన్లో ఉన్నాయి. మీరు ఒక సిస్టమేటిక్గా మీరు రెగ్యులర్గా దీని మీద ఐడియా ఉంటే ఇంటర్నెట్లో కూర్చోండి, ఐడియా తెచ్చుకోండి. మీ చుట్టాల్లో కానీ మీ సీనియర్స్ కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా ఈ బయోటెక్నాలజీ, బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ అని చేసి ఉంటే వాళ్ళ రిఫరెన్స్ని పట్టుకొని మీరు ఈ కోర్సులు జాయిన్ అయిపోయి ఫ్యూచర్లో మీరు వెళ్ళిపోవచ్చు ఫారెన్కి. చాలా మంచి కోర్సు, కాంపిటీషన్ తక్కువ ఉన్నటువంటి కోర్సులు ఇవి. ఏదని బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్, ఇవి 2 కోర్సులు ఈ సిబిఐటీలో ఉన్నాయండి, ఇంకెక్కడ లేవు మీకు. సిబిఐటీలో మీరు అడ్మిషన్ కూడా వచ్చినట్టు ఉంటుంది. మీకు కొత్త కోర్సులు, కాంపిటీషన్ లేదండి. ఈ సిఎస్సిలో ఏ గ్రూప్లో అయినా జాయిన్ అవ్వండి అండి, ప్రాబ్లం లేదు. నేను ఖచ్చితంగా చెప్పాలంటే రేపటి రోజు ఒక 10 ఇయర్స్ అయిన తర్వాత ఈ సిఎస్సి భూమి తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి జాబ్స్ అన్ని సిఎస్సిలో ఉన్నాయి, అవునా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్నాయి, ఏఎంఎల్లో ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క విషయాన్ని నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నేను లింక్ చేయొచ్చు అండి. ఇది ఎవరైనా నేర్చుకోవచ్చు. మీరు ఖచ్చితంగా సమ్మర్ హాలిడేస్లో అమీర్పేటలో కూర్చొని, లేదా దిల్సుఖ్నగర్లో కూర్చొని, లేదా కుకట్పల్లిలో కూర్చొని ఒక 1 month 2 months కోర్స్ చేస్తే సరిపోతుంది. దీనికోసం స్పెషల్గా మీరు ఏఎంఎల్ కోర్స్ తీసుకోవాలని ఏం లేదు. కాకపోతే ఫ్యూచర్లో వస్తుంది నేను 10 years, ఒక 15 years తర్వాత, పోనీయండి 15 years తర్వాత మళ్ళీ డౌన్ అయిపోతుంది సిఎస్సి, ఏఎంఎల్, ఏఐడిఎస్ ఇవన్నీ డౌన్ అయిపోతాయి. మరి దాని తర్వాత ఫ్యూచర్ ఏంటి మీకు అంటే, ఉన్న జాబుని మీరు అట్లా పట్టుకొని కూర్చుంటే, దాంట్లో అడ్వాన్స్ నేర్చుకుంటే మీరు ఫ్యూచర్లో మీకు మరి జాబ్స్ అట్లనే ఉండిపోతాయి. లేకపోతే మీరు బెంచ్ మీదకి వచ్చేస్తారు, నిమ్మలంగా బయటకు వచ్చేస్తారు, తీసేస్తాయి కంపెనీలు. అవసరమైనంత వరకే వాడుకుంటాయి. ఏ కంపెనీ అయినా అంతే, మీకు మిమ్మల్ని అవసరమైనంత వరకే వాడుకుంటాయి, దాని తర్వాత తీసేస్తాయి మిమ్మల్ని. సో మీరు బెంచ్ మీద కానీ బయటికి వెళ్ళిపోండి. మీరు కొత్త కోర్సులు నేర్చుకున్నంత వరకు మీరు చాలా డేంజర్లో ఉంటారు. కొత్త కోర్సులు నేర్చుకున్నారనుకోండి, వేరే దాంట్లో షిఫ్ట్ అయిపోవచ్చు మీరు. సో ఈ విధంగా ఉంటుంది. అదే త్రిబుల్ ఈసీఈ, మెకానికల్, సివిల్, ఇవి స్టాండర్డ్ కోర్సులు అండి. ఒక విషయం చెప్పాను నేను, సివిల్, మెకానికల్, ఈసీఈ ఇవి ప్రస్తుతానికి జాబులు ఉండకపోవచ్చు. కాకపోతే సివిల్లో మీకు నార్త్ సైడ్ వెళ్తే మంచి జాబ్స్ ఉన్నాయి. మెకానికల్ ఎక్కడైనా మీరు ఇండస్ట్రీ పెట్టి 4 జాబ్ ఆపర్చునిటీ ఇవ్వచ్చు. సిఎస్సిలో ఆ ఛాయిస్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, మీరు మెకానికల్ ఒక పెద్ద కంపెనీ పెట్టి మీరు 4 జాబ్ ఇవ్వచ్చు. మీరు సంపాదించుకుంటే 4 జాబ్ ఇవ్వచ్చు. సిఎస్సిలో మహా అంటే 1,50,000, 2 లక్షలు మ్యాక్సిమం శాలరీ, 2 లక్షల వరకు కూడా పోరు. ఎంత శాలరీ ఉంటే అంత ట్యాక్స్ పర్సంటేజ్ పెరుగుతుంది, మీకు తెలిసిన విషయం అది. ఖర్చులు పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. అలాంటప్పుడు మీరే ఎందుకు వేరే వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వకూడదు? మీరే ఒక కంపెనీ పెట్టి టర్న్ ఓవర్ మంచి కరోర్స్లో, మీకు ఇయర్లీ కరోర్స్లో తీసుకోవచ్చు ప్యాకేజ్, మ్యాక్సిమం ప్యాకేజ్ మీకు. సో తీసుకుంటే ప్యాకేజీలు తీసుకుంటే లక్షలలో ఉంటాయి, అంతే కదా ఇయర్లీ ప్యాకేజ్ సిఎస్సి. అదే మీరు కంపెనీ పెట్టారంటే కోట్లలో టర్న్ ఓవర్ చేయొచ్చు, మీకు వేరే వాళ్ళకి లక్షలలో శాలరీస్ ఇవ్వచ్చు. సో మీరు చెయ్యాలనుకుంటే, ఇది మెకానికల్ 4 years చేశారు, మీరు చేసిన తర్వాత నాకు ఈ నచ్చట్లేదు అని అంటే, అప్పుడు 2 నెలల్లో మీరు కోర్సు నేర్చుకొని, నేను చెప్పాను కదా ఏఐడిఎస్ కానీ ఏఎంఎల్ కానీ, ఈ కోర్సులు 2 నెలల్లో నేర్చుకుంటూ వచ్చేస్తాయండి. మేము సిస్టమ్ మీద కూర్చొని, నేను ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్నాను, ఫిజిక్స్ ప్రొఫెసర్గా. నేను సిస్టమ్ మీద కూర్చొని 15 రోజులు నేర్చుకుంటే నాకు పైథాన్ ప్రోగ్రామ్ వస్తుంది నాకు.
అంటే ఏఐ ప్రోగ్రామ్ నేను కూడా నా ఫిజిక్స్లో అప్లై చేస్తున్నాను, పేపర్ కూడా పబ్లిష్ చేస్తున్నాను. అవునా? అంటే నాకే ఇంత ఏజ్ అయిన తర్వాత నాకే ఈజీగా వచ్చేస్తుంది. మీకు ఎంత అంటే షార్ప్గా ఉంటారు మీరు, షార్ప్ మైండెడ్స్, అంటే యంగ్ మైండ్గా ఉన్నారు మీరు. మీరు ఒక నెలలో అన్నీ తిరగరాయవచ్చు మీరు. అంటే మెకానికల్, ఈసీఈ, సివిల్ ఇవి తీసుకుంటే నష్టం ఏం లేదండి. ఇవి డ్యూయల్గా పనిచేస్తాయి. ఇంకా ఏంటంటే లాభం అని చెప్తాను నేను. ఎందుకంటే మీరు ఈ భూమి పోయినప్పుడు మీరు సివిల్లో మీరు జాబ్ చేసుకోవచ్చు, లేదంటే మెకానికల్లో జాబ్ చేసుకోవచ్చు, మీరు ఒక సొంత కంపెనీ పెట్టుకోవచ్చు, ఇంకా బ్రహ్మాండంగా సంపాదించవచ్చు, పేరెంట్స్కి దగ్గరగా ఉండవచ్చు. ఇది ఒక మంచి అలవాటు అండి. మీరు సిఎస్సి తీసుకుంటే మీరు ఫారెన్ వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే సాటిస్ఫై అవ్వకపోతే వేరే కంపెనీ ఆడన్న బెంగళూరులో ఉండి బెంగళూరులోకి వెళ్ళాలి. మీరు ఆంధ్రాలో ఉండి తెలంగాణ ఉండి మీ పేరెంట్ దగ్గరగా ఉండి జాబ్ చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎన్ని రోజులు నడుస్తుందని చాలా తక్కువ రోజు నడుస్తుంది. ఎందుకు? మెకానికల్ తీసుకుంటే మీరు సిఎస్సిలో మీరు జాబ్ చేయలేరా? చేయగలుగుతాం మనం. సో మన బ్రహ్మ అన్నట్టు ఇప్పుడు సిఎస్సి బాగా భూమిలో ఉంది కాబట్టి, జాబులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సిఎస్సి తీసుకుంటే బాగుంటుంది అని అన్ని కాలేజీల్లో కూడా ఏఎంఎల్, ఏఐడిఎస్, ఐఓటీ అని కొత్త కొత్త కోర్సులు తీసుకొస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈసీలో ఉన్నటువంటి 120 సీట్లని 60 చేశారు, 60 సీట్లని 30 చేస్తున్నారు. అట్లనే సివిల్, మెకానికల్ కూడా తీసేస్తున్నారు, త్రిబుల్ ఈ మొత్తానికి తీసేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం అండి మనకి. చాలా అంటే చాలా దురదృష్టకరము. ట్రిపుల్ ఈ సెక్షన్ని తీసేయడం అనేది చాలా దురదృష్టకరం మనకి. ఓకే, అసలు ఈఐఈ అని ఒక కోర్స్ ఉండేది, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, అనేవి తీసేయడం జరుగుతుంది. సో మీరు జాగ్రత్తగా మీరు అనాలిసిస్ చేయండి కూర్చొని. ఓకే, ఏ కోర్సులో జాయిన్ అవ్వాలనేది ఇంపార్టెంట్. మీ ఇంట్లో ఎవరైనా సీనియర్స్ ఉంటే మీరు దాంట్లో నేను చెప్తాను, కోర్ సబ్జెక్ట్లో ముందు జాయిన్ అవ్వండి. దాని తర్వాత సిఎస్సి సబ్జెక్ట్స్లలో జాయిన్ అవ్వండి. కోర్ సబ్జెక్ట్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ సిబిఐటి కాలేజ్ నేను ఇచ్చాను. దాని తర్వాత సెకండ్ ప్లేస్లో వచ్చి వాసవి కాలేజ్ అండి. ఇవి రెండు అటానమసే. వాసవి కాలేజ్ కూడా మీకు మెహదీపట్నం నుంచి లంగరహౌజ్ పోతే లంగరహౌజ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వాసవి కాలేజ్. ఈ వీళ్ళలో కూడా కంప్యూటర్ సైన్స్ ఉందండి. ఇది 3400 చిల్లర వరకు మీకు వస్తుంది ర్యాంక్ వస్తే ఎంసెట్లో. అదేవిధంగా ఎంసెట్ అంటున్నాను, ఇప్పుడు ఎంసెట్ పేరు మారిందండి. ఎంసెట్ అనే నోటుకు వచ్చేస్తుంది కానీ ఎంసెట్ పేరు మారింది ఇప్పుడు. ఓకేనా? అట్లనే మాకు వచ్చేస్తుంది ఎంసెట్ పేరు అని. ఓకే, సో 4441 ర్యాంకు ఏఎంఎల్లో ఉంది. వాళ్ళ దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా స్ట్రక్చర్ లేదు, ఐఓటీ కూడా లేదు. ఐటీ ఉందండి, 6000 చిల్లర వస్తే మీకు ఐటీ వచ్చేస్తుంది. అదేవిధంగా ఈసీఈ ఉంది 11,000, ట్రిపుల్ ఈ ఉంది మీకు 19,000 వరకు పోతుంది. సివిల్ వచ్చేసి మీకు సివిల్ ఇంజనీరింగ్ లేదు, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళ దగ్గర 28,000 వరకు పోతుందండి. అంటే ఇది అటానమస్ కాలేజ్. అటానమస్ కాలేజీలో ఉపయోగం ఏంటి చెప్తాను మీకు. ఓకే, చాలా మటుకి ఇప్పుడు అన్ని కాలేజీలు అటానమస్ అయిపోతున్నాయి. అటానమస్ ఉంటే వాళ్ళే పేపర్ సెట్టింగ్ చేస్తారంటే వాళ్ళే వేరే వాళ్ళతో చెప్పిస్తారు. వాళ్ళు కరెక్షన్ వాళ్ళు చేయకుండా ఉస్మానియాలో ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు వాళ్ళే చేసుకుంటున్నారు. అంటే కొన్ని అటానమస్ కాలేజీలు వాళ్ళే కరెక్షన్ చేసుకుంటున్నారు. దానివల్ల కొంచెం ఉపయోగం ఉంది, కొంచెం స్టూడెంట్ వైజ్గా ఉపయోగం ఉందండి. ఓకేనా? అంటే ప్రతి ఒక్క విషయము యూనివర్సిటీ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళే సొంతంగా అన్నీ చేసుకుంటున్నారు కాబట్టి స్టూడెంట్ బెనిఫిట్ కొంచెం ఉంది. ఓకే, కాకపోతే ఏంటంటే స్టూడెంట్కి దొరకాల్సినటువంటి ఫ్రీడమ్ కానీ, స్టూడెంట్కి దొరకాల్సినటువంటి నాలెడ్జ్ కానీ పెద్దగా దొరకదు అటానమస్ కాలేజీలలో. ఓకే, అఫిలియేటెడ్ కాలేజీలో మాత్రమే దొరుకుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మనం ఇక్కడికి వచ్చేసి నెక్స్ట్ వాసవి కాలేజ్ తర్వాత సిబిఐటి కాలేజ్ తర్వాత వాసవి కాలేజ్ వస్తుంది. వాసవి కాలేజ్ తర్వాత ఎంవిఎస్ఆర్ కాలేజీ. ఓకే, సో మాతృశ్రీ వెంకట సుబ్బారావు సార్ది ఈ కాలేజ్. ఇది ఎంవిఎస్ఆర్ కాలేజ్ అంటారు. నాదర్గుల్లో ఉంది. ఎప్పుడైతే మీకు ఎల్బీ నగర్ దాటిన తర్వాత లోపలికి వెళ్తే డిఆర్డిఓ, డిఎంఎల్ అటు సైడ్ ఉంటాయి. మీకు నాదర్గుల్ వెళ్తే మీకు ఎంవిఎస్ఆర్ కాలేజ్ ఉంది. అక్కడ కూడా దరిదాపులుగా మీకు కంప్యూటర్ సైన్స్ ఉంది, 16,000లో వస్తుంది. మీకు ఏఎంఎల్ ఉంది, 17,000లో వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 18,000లో వస్తుంది. ఐఓటీ వచ్చేసి 23,000. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ 29,000 చిల్లర, అంటే 30,000 వరకు పోతుంది. ఇది నేను కింద లింక్లో ఇస్తున్నాను. ఓకే, భయపడాల్సిన అవసరం లేదు, మీరు నోట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ లింక్లో ఇచ్చిస్తాను, జస్ట్ అబ్జర్వ్ చేయండి. అంటే 30,000 వచ్చినా కూడా మీరు ఎంవిఎస్ఆర్ కాలేజీలో మీరు జాయిన్ అవ్వచ్చు. అక్కడ ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుంది. అంతా పిహెచ్డి హోల్డర్ ప్రొఫెసర్సే ఉన్నారు వీళ్ళు. అంటే ఉస్మానియాలో ఉన్నటువంటి దరిదాపులు అన్ని కాలేజీల్లో పిహెచ్డి హోల్డర్ ఫ్యాకల్టీ ఉన్నారు. చాలా అదృష్టం. ఓకే, ఇంకొకటి చెప్తాను నేను. ఫస్ట్ ఇయర్ అంతవరకు పిహెచ్డి వాళ్ళు ఉంటారు. మీ ఏఈఎంఎల్, ఏఐడిఎస్, కంప్యూటర్ సైన్స్ వీళ్ళు ఎక్కడ కూడా మీకు పిహెచ్డి ప్రొఫెసర్స్ ఎవరు లేరమ్మా. దరిదాపులుగా లేరు. దరిదాపులుగా డిపార్ట్మెంట్లో 10 మంది ఉన్నారనుకోండి, ఒక్కడు మీకు పిహెచ్డి దొరుకుతాడు. మిగతా 9 ప్రజెంట్ ఇప్పుడు కొత్తగా
ఎంఈ చేసిన పిల్లలు మాత్రమే మీకు దొరుకుతున్నారు. ఎంఈ చేసిన పిల్లలు ఏం చదువుతారండి? ఎంటెక్ చేసిన పిల్లలు ఏం చదువుతారు? వాళ్ళు కాలేజీకి వెళ్ళరు. ఏదో మీరు పోయి ఎగ్జామ్స్ టైంకి పోయి ఎగ్జామ్లో కాలేజ్ టైంకి ఎగ్జామ్ రాసి పాస్ అవుతున్న పిల్లలు వీళ్ళు మీకేం టీచ్ చేస్తారు? ఎంత పెద్ద కాలేజీకి పోయినా ఇప్పుడు ఫ్యాకల్టీ డెఫిషియన్సీ కంప్యూటర్ సైన్స్లో ఉంది, ఏఎంఎల్లో ఉంది, మిషన్ లెర్నింగ్లో ఉంది, ఐఓటీలో ఉంది. ఎవ్వరు స్పెషలైజేషన్ చేయలేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఏ కాలేజీలో జాయిన్ అయినా ఒకటే. ఓకే, డైమండ్ అనేది ఎక్కడున్నా మెరుస్తూ ఉంటుంది, అవునా కదా? డైమండ్ మట్టిలో ఉండనియండి, ఎక్కడన్నా మీకు పేడలో ఉండనియండి, ఎక్కడైనా ఉండనియండి, అది బయటికి తీయంగానే ఇట్లా మెరుస్తూ ఉంటుంది, దాన్ని కడగాల్సిన అవసరం కూడా లేదు. అదేవిధంగా ఒక స్టూడెంట్ చదవాలనుకుంటే ఏ కాలేజ్ అయినా ఒకటే. దీంట్లో మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎన్విరాన్మెంట్ చూసుకోవాలి, అలా కూడా చెప్తాను నేను. ఎన్విరాన్మెంట్ మంచిగా ఉంటే ఆ కాలేజ్, మీరు పెద్ద కాలేజ్ చూసుకోండి, అంటే నేను చెప్పిన టాప్ కాలేజీలు చెప్పండి, అక్కడ ఎన్విరాన్మెంట్ బాగాలేకపోతే మీ పిల్లవాడి ఎన్విరాన్మెంటు పక్క వాళ్ళతో బాగాలేకపోతే, పక్క వాళ్ళు కూడా బాగాలేకపోతే మీ ఊడితో, సో అది వేస్ట్. చూస్తూనే ఉన్నారు కదా మీరు, సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు పిల్లలు. ఓకే, అక్కడ ఎన్విరాన్మెంట్, స్టూడెంట్ ఎన్విరాన్మెంట్ బాగుంటే ఆ కాలేజీలో మీరు జాయిన్ చేయించండి. పిల్లగాడు మంచిగా చదువుతాడు. ప్లేస్మెంట్ కూడా క్యాంపస్ ప్లేస్మెంట్ కన్నా బయట ప్లేస్మెంట్ వస్తే చాలా బాగా అనిపిస్తుంది. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ప్యాకేజ్ తక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకొని చెప్తాను. దానికి కూడా చెప్తాను నేను. ఫస్ట్ ఈ ఆర్డర్ కంప్లీట్. నెక్స్ట్ కాలేజ్, ఫస్ట్ సిబిఐటి కాలేజ్, తర్వాత వాసవి కాలేజ్, తర్వాత ఎంవిఎస్ఆర్ కాలేజ్, తర్వాత ముఫకంజా కాలేజ్, ఎంజేసిఈటి అంటారు ఇది బంజారా హిల్స్ సిటీ లోపల ఉన్న కాలేజ్. ఓకే, ఇదొకటి మీకు TV9 దగ్గర ఉంటుంది. ఇది బంజారా హిల్స్లో మీకు ముస్లిం మైనారిటీ కాలేజ్ అని చెప్తారు, కానీ కోఎడ్యుకేషన్ కూడా మీకు ముస్లిమ్స్ కాకుండా మిగిలిన సీట్లన్నీ నాన్ మైనారిటీ కూడా జాయిన్ అవ్వచ్చు. చాలా మంచి కాలేజ్ అండి ఇది కూడా. ఓకేనా, దీంట్లో ముఫకంజా కాలేజ్ ఎంజేసిఈటి, ఇది నవాబు యొక్క మనవడి పేరు ఇది. ముఫకంజా అని ఉంటారు ఇద్దరు. దాంట్లో ముఫకంజా అనే ఒక నవాబు మనవడి పేరు ఇది. ఓకే, ఆయన పేరు మీద పెట్టారు, కానీ ఇది 30 మంది IAS ఆఫీసర్లు నాన్ ముస్లిం కలిపి పెట్టినటువంటి కాలేజ్. ఒకటే కాలేజ్, అందరికీ చైర్మన్ ఉంటారు, కానీ అన్ని కాలేజీలకి ఈ కాలేజీకి ట్రస్ట్ మీద నడుస్తుంది. ఇదే సుల్తాన్ ఉలూమ్ ట్రస్ట్. 31 IAS ఆఫీసర్లు కలిపి పెట్టినటువంటి కాలేజ్ ఇది. ఇది ఇప్పటికి కూడా పేరు చెదరలేదు ఇది, అవునా? ముఫకంజా కాలేజీలో ఈ ర్యాంక్ చెప్తున్నా నేను. కంప్యూటర్ సైన్స్లో 15,800 క్లోజ్ అవుతుంది. AML 24,000, అదేవిధంగా AADS 29,000, IOT వీళ్ళ దగ్గర లేదండి. IT వచ్చేసి 31,000, ECE 37,000, EEE 70,000, సివిల్ వచ్చేసి 20,000, మెకానికల్ 64,000. వీళ్ళ దగ్గర సివిల్ మెకానికల్ కూడా ఇప్పటివరకు ఉంది. నాకు తెలిసినటువంటి EEE అన్ని కాలేజీలో వెళ్ళిపోతుంది. ఓకే, మీరు ఇది కూడా చాలా మంచి కాలేజ్, సిటీ లోపల ఉంటుంది, మీకు పెద్దగా ట్రాన్స్పోర్ట్ అవసరం లేదు ఈ కాలేజ్ కూడా. ఓకే, ఇది వచ్చేసి మనకి 4th ప్లేస్లో ఉందండి, 4th ప్లేస్. ఓకే, 5th ప్లేస్లో MCET మెథడిస్ట్ కాలేజ్. 5th ప్లేస్లో మెథడిస్ట్ కాలేజ్, మనం సిటీలో ఉన్నటువంటి కాలేజ్ ఇది. మెథడిస్ట్ సిటీలో ఉందన్నట్టు. ఓకే, సో ఇది మెథడిస్ట్ ఒకటి, స్టాన్లీ, వీళ్ళిద్దరు మేనేజ్మెంట్ ఒకటేనండి. మెథడిస్ట్ వచ్చేసి కోఎడ్యుకేషన్ అటానమస్ కాలేజు. వీళ్ళ దగ్గర కూడా మనకి 14,000 CSE, AML వచ్చేసి 39,000, BE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AADS 28,000. దాని తర్వాత EC మాత్రమే ఉంది, అన్ని వీళ్ళు తీసేశారు. ఈ EEE సివిల్ మెకానికల్ 39,000 వరకు ఉంది. ఓకే, సో మెథడిస్ట్, స్టాన్లీ ఒకటే, కొంచెం దూరంలోనే ఉంటాయి. అబిడ్స్లో ఉంటుంది, సిటీ లోపల ఉన్నటువంటి కాలేజ్. స్టాన్లీ ఉమెన్స్ మాత్రమే. స్టాన్లీ కాలేజ్ చెప్తా చూడండి, ఇది మీకు 6th 7th ప్లేస్లో ఉంది. అది ఉమెన్స్ కాబట్టి ఉమెన్స్ జాయిన్ అవ్వాలనుకుంటే, మీరు ఎవరైనా ఉమెన్స్ జాయిన్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ స్టాన్లీకి ఇవ్వండి. మంచిగా ఉంటుంది స్టాన్లీ, పర్వాలేదు, మంచి ప్రొఫెసర్లు ఉన్నారు స్టాన్లీలో కంప్యూటర్ సైన్స్ 30,000 వరకు పోతుంది. అది వచ్చేసి AML ఉంది మీకు 39,000 వరకు పోతుంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాస్ట్ టైము 40,000 వరకు పోయిందండి. IT వచ్చేసి 49,000, అంటే 40,000 50,000లోనే ఉంది మొత్తం. 53,000 ECE. EEE వచ్చేసి 1,00,000 వరకు కూడా, 1,00,000 చిల్లర పోతుందండి. అంటే వీళ్ళ దగ్గర ఎందుకంటే ఉమెన్స్ మాత్రమే జాయిన్ అవుతారు కాబట్టి ఇంత లాంగ్ ర్యాంక్ వరకు కూడా మీకు అడ్మిషన్ దొరుకుతుంది. ఓకేనా, దాని తర్వాత వచ్చేసి నీల్గొక్టే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది యాక్చువల్గా ఇంతకుముందు CBIT వాసవి తర్వాత ఈ నీల్గొకటి ఆర్డర్లో వచ్చేది.
ఎందుకంటే నీళ్ళు ఒకటి వీళ్ళు కంప్యూటర్ సైన్స్ ఒకటే తీసుకొని వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసుకొని వీళ్ళు ప్లేస్మెంట్స్ కూడా మంచిగా చేస్తారు. కానీ వీళ్ళు చేస్తున్న ప్లేస్మెంట్స్కు దొరుకుతున్నాయి కానీ ప్లేస్మెంట్స్ అంటే ఎలా దొరుకుతాయి చెప్పండి. ఒక విషయం చెప్తాను చూడండి. మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ చైతన్య నారాయణ అన్ని కాలేజీలో చదివారు. మీరు ఎలా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు? నేను ఒక విషయం చెప్తాను. నేను క్లారిటీ తీసుకుందాం. మనం ఒక కాలేజీలో ఒక సెక్షన్లో 60 మంది ఉంది అనుకుంటాను. 120 మంది ఉంటారు, 180 మంది ఉంటారు. 60 మందికి ఒక సెక్షన్ ఉంటుంది మనకి. 60 మందిలో ఒకళ్ళకో ఇద్దరికో ప్లేస్మెంట్ దొరుకుతుంది. అందరికి 60కి 60 దొరకదండి. 60కి 60 దొరికినటువంటి ఆ కాలేజ్ పోనీ అండి 80%, 40కి ప్లేస్మెంట్ దొరికితే అది ఎక్సలెంట్ కాలేజ్. 60లో ఒకళ్ళకో ఇద్దరికో దొరికితే ప్లేస్మెంట్ అది ఎక్సలెంట్ కాలేజ్ కాదండి. మీరు ఎంత పెద్ద కాలేజ్ పేరన్నా చెప్పండి, అది నేను కాదంటని చెప్తాను. ఎందుకంటే సో దాన్ని చూపించి మీ దగ్గర డబ్బులు బాగా వసూలు చేస్తున్నారు. 1,00,000 పైన ఫీజు ఉంటుంది మేనేజ్మెంట్లో. మీరు స్కాలర్షిప్ అయినా మీ ట్యాక్సుల నుంచి కట్టేదే కదా. 1,00,000 పైన ఫీజు ఎందుకండి ఇంజనీరింగ్కి చెప్పండి. ఓకే, ఇంకా మేనేజ్మెంట్లో పోతే లక్షలు కట్టాల్సి వస్తుంది. అంటే ఆ సెక్షన్లో ఒక్కళ్ళిద్దరు ర్యాంకులు ప్లేస్మెంట్ వచ్చినాయి చూపించి మీ దగ్గర దోచుకుంటున్నారు డబ్బులు వీళ్ళు. ఏం లేదు, ఏ కాలేజ్ అయినా ఏదైనా అంతే, అవునా? సో మీరు చూసుకోండి, యావరేజ్గా మీరు లోపల ప్లేస్మెంట్స్ కన్నా బయట ప్లేస్మెంట్స్ ఎంతమంది పిల్లలు దొరికాయి. బయట ఇంటర్వ్యూకి పోతే ఆ పిల్లగాడు ఎంత ఫేస్ చేయగలిగాడు, ఎంత ప్యాకేజ్ రాగలిగాడు. నేను పనిచేస్తున్న కాలేజీలో కూడా బయట లోపల మన ప్లేస్మెంట్స్ కన్నా, అంటే కాలేజీ లోపల ప్లేస్మెంట్స్ కన్నా బయట ప్లేస్మెంట్స్, బయట ఇంటర్వ్యూకి వెళ్ళి ఉన్నటువంటి జాబులు సంపాదించిన పిల్లలకి ఎక్కువ ప్యాకేజ్ ఉన్నాయి. నేను అబ్జర్వ్ చేస్తున్నాను. చాలా సంవత్సరాలు పనిచేస్తున్నాను. 15 సంవత్సరాల పైన పనిచేస్తున్నాను ఇంజనీరింగ్ కాలేజీలో. కాబట్టి అక్కడ ప్యాకేజ్ ఎక్కువ ఉన్నాయి. సో అలాంటి కాలేజెస్ చూడండి, బయట ఎక్కువ జాబులు వచ్చినటువంటి ఆ స్టూడెంట్స్ ఉన్నటువంటి కాలేజీలు బ్రహ్మాండం ఉన్నట్టు. అంటే అక్కడ టీచర్లు బాగా చెప్తున్నట్టు, ఆ కాలేజ్ ఎన్విరాన్మెంట్ బాగున్నట్టు, అన్నీ బాగున్నట్టే అక్కడ, అవునా? అందుకే నీళ్ళకి ఒకటే వచ్చేసి మీకు నేను ఇచ్చిన అంటే నేను స్టూడెంట్ వ్యూ, నా ప్రకారం మరియు స్టూడెంట్ వ్యూ ప్రకారం స్టూడెంట్ అనాలిసిస్ కూడా తీసుకున్నాను. ఒకళ్ళిద్దరి మీకు ఇంటర్వ్యూ ఇస్తాను. ఎందుకంటే అన్ని పిల్లల ఇంటర్వ్యూ మీకు చూపెట్టడం అంటే నేను ఇంటర్వ్యూ తీసుకున్నాను, అది నేను చూపిస్తాను మీకు. ఒకటేనా? స్టాన్లీ కాలేజ్, దాని తర్వాత మాతృశ్రీ ఎంవిఎస్ఆర్ వాళ్ళదే. ఓకే, మాతృశ్రీ అనేది ఎంవిఎస్ఆర్ కాలేజే. వీళ్ళ దగ్గర కంప్యూటర్ సైన్స్ ఉంది 21,000. ఇది కూడా మాతృశ్రీ కూడా మీకు దిల్సునగర్ సైడ్ ఉంటుందండి. దిల్సునగర్కిను మలక్పేట్కి మధ్యలో ఉంటుంది మనకి. అంటే ఓఐసీ హాస్పిటల్ దగ్గరలో ఉంటుంది మనకి సిటీ లోపల కాలేజీలు ఉన్నటువంటి కాలేజీలు. సో ముఫకంజా కాలేజు, మెథడిస్ట్ కాలేజు, స్టాన్లీ కాలేజు, ఈ మాతృశ్రీ కాలేజ్ కూడా సిటీ లోపడే ఉన్నది. ఓకే, సో వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఎంఎల్ కోర్స్ లేదు వీళ్ళ దగ్గర. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఉంది 28,000. అదేవిధంగా ఐటీ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 35,000. 30,000లో ఈసీ ఉంది వీళ్ళ దగ్గర. ఓకేనా? ఇంకోటి కంప్యూటర్ ఇంజనీరింగ్ కూడా ఉంది మీకు 40,000 చిల్లర్లో మీకు అది కూడా దొరుకుతుందండి. ఓకే, 40,000 చిల్లర వరకు వచ్చింది వాళ్ళది. రైట్ క్లియర్? సో చలో ఇంకొక కాలేజీలో పోతామండి. నెక్స్ట్ ఆర్డర్ ప్రకారము మాతృశ్రీ తర్వాత కేఎంఈసి, ఇది నీళ్ళు ఒకటే వాళ్ళదే. నీళ్ళు ఒకటే కొంచెం క్లిక్ అవ్వగానే ఇంకొక కాలేజీ కూడా ఓపెన్ చేశారు అదే క్యాంపస్లో. ఇది ఉప్పల్ సైడ్ ఉంటుంది మీకు. నీళ్ళు ఒకటే కానీ కేఎంఈసి కానీ రెండు ఒకటే క్యాంపస్లో ఉంటాయి మీకు. కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్, కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని నారాయణగూడలో ఉంది. అది జేఎన్టీ కిందకు ఉంది, అటానమస్ కాలేజ్. దాంతో దీన్ని కంపేర్ చేయకండి, అది ఎక్సలెంట్ కాలేజ్. ఇంకా జేఎన్టీలో ఉన్నటువంటి కేఎంఐటి కాలేజ్. ఓకే, దాంతో కంపేర్ చేస్తే చాలా చిన్న కాలేజ్, కొత్త కాలేజ్. ఒకటే కోర్సు ఉంది దీంట్లో. సిఎస్సి ఒకటి ఉంది, ఏఎంఎల్ ఒకటి ఉంది, ఇంకొక కోర్సు కూడా పెట్టారు కొత్తగా రీసెంట్గా. సో 18,000 ఒకటి, 15,000 ఒకటి అడ్మిషన్లు దొరుకుతాయి మీకు. 15,000 18,000 ర్యాంకులే. కాకపోతే ప్లేస్మెంట్స్ చూసుకోండి, ప్లేస్మెంట్స్ ఎన్విరాన్మెంట్ చూసుకోండి. స్టూడెంట్స్ని అడిగి మీరు కాలేజీకి వెళ్తే మీరు ల్యాబులు చూడొద్దు, మీ అటు సైడ్ ఇంకేమన్నా క్యాంపస్ బిల్డింగ్లు చూడొద్దు. మీరు ఇటు పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కానీ అటు ఇటు చూడొద్దు. మీరు సీదా వెళ్ళి మీ సీనియర్స్ పిల్లలు చదువుతుంటారు కదా, వాళ్ళని అడిగి ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, టీచర్స్ ఎలా ఉన్నారు, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి వాళ్ళని అడగండి. కాలేజీ వాళ్ళని అడిగితే అన్నీ బ్రోచర్ ఇచ్చి మొత్తం మెదడులో ఎక్కిచ్చేస్తారు మీకు, అన్నీ నింపేస్తారు మీకు. స్టూడెంట్ని అడిగితే కరెక్ట్ డేటా వస్తుంది మీకు ఏమైనా కూడా. ఓకేనా? సో ఇంకొకటి గోకరాజు లీలావతి ఉమెన్స్ కాలేజ్ కొత్తగా, అంటే ఒక 2 సంవత్సరాలు అవుతుంది ఇది ఓపెన్ చేసి. ఇది 2 కోర్సులు ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది మీకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 15,000, అది వచ్చేసి 24,000. ఇవంతా డేటా వాళ్ళ వెబ్సైట్లో అడ్మిషన్స్లో మీకు ఎంసెట్ ర్యాంక్స్, ప్రీవియస్ ఎంసెట్ ర్యాంక్స్ అని మీకు ఉంటాయి. వెబ్సైట్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఇంటర్నెట్లో వేరే
చాలా ఉన్నాయి. దేహో అని, ఇంకొకటి ఏదో చాలా చాలా వెబ్సైట్లు ఉన్నాయి, కానీ ఎక్కడ మీరు వెళ్ళొద్దు. ఆ కాలేజీ మీరు చేరాలనుకుంటే ఆ కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్ళి అడ్మిషన్స్లోకి వెళ్ళి ప్రీవియస్ ర్యాంక్స్ అని మీకు పీడిఎఫ్ కానీ ఫోటో కానీ ఇస్తారు. దాంట్లో అది డౌన్లోడ్ చేసుకుని అనాలిసిస్ చేయండి. నేను అనాలిసిస్ చేసిన ఇవన్నీ కాలేజ్ అటానమస్ ఉంది, ముస్లిం పిల్లలకి చాలా మంచిగా ఉంటుంది. అది ఓల్డ్ సిటీ ముస్లిం పిల్లలకి చాలా మంచిగా ఉంటుంది. స్పెషల్గా ఎందుకు చెప్తున్నా అంటే మీకు తెలుసు అది ఈ విషయం, లార్డ్స్ కాలేజ్ గురించి. ఇంకొకటి మరి నవాబ్ షా ఆలం, అది కూడా సిటీలో ఉంది. ఓల్డ్ సిటీ పిల్లల కోసం, ముస్లిం పిల్లల కోసం చాలా మంచి కాలేజ్. ఇంకొకటి మీకు ఇస్లామియా కాలేజ్ ఉంది, అది కూడా ఓల్డ్ సిటీ మరి ముస్లిం పిల్లల కోసం స్పెషల్గా ఉంది. ఊరు నుంచి వచ్చే పిల్లల కోసం సెట్ అవ్వదండి అది. ఏది మీకు లార్డ్స్ కాలేజ్ అనేది సెట్ అవుతుందన్న, కానీ నవాబ్ షా ఆలము, ఇస్లామియా కాలేజు, ఇవి రెండు కూడా ఊరు నుంచి వచ్చినటువంటి పిల్లలకి, ముస్లిం పిల్లలకి చెప్తున్నాను, ఊరు నుంచి వచ్చిన ముస్లిం పిల్లలకి కూడా సెట్ అవ్వదు ఇది. ఓకేనా? సో అన్నీ అటానమస్ కాలేజీలే. సో ఏది ఇస్లామియా, నవాబ్ షా ఆలము, లార్డ్స్ కాలేజ్ కూడా అటానమస్ కాలేజీలే మీకు. ఓకేనా? ఇక్కడ కూడా పిల్లలు, నేను ఇంటర్వ్యూ చేసిన ప్రతి పిల్లలు కూడా, ఎంత పెద్ద కాలేజ్ అయినా కూడా ఒక 10 out of 10 ర్యాంకింగ్ ఇవ్వట్లేదండి కాలేజీకి. నేను కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పెద్ద కాలేజ్ అని చెప్పినా కూడా దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క మనకి ఏఐసిటి న్యాక్ ఇన్స్పెక్షన్లలో కూడా ఇవి లొసుగులు బయటకు వెళ్తూ ఉంటాయి, కానీ దాన్ని కవర్ చేసుకుంటే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కాలేజీల పనే అది, కవర్ చేయడమే, మీకు తెలుసు. ఓకే, అంత రాజకీయం నడుస్తూ ఉంటుంది. అదంతా వదిలేస్తే మన పిల్లల భవిష్యత్తు మనం చూసుకుందాం. ఓకే, ఈ కాలేజీలలో మీరు జాయిన్ చేయించాలనుకుంటే సో ఈ ఎన్విరాన్మెంట్ చూసి జాయిన్ చేయించండి. సో మీ తాహతకు మించి ఎక్కువ పైసలు ఖర్చులు పెట్టద్దు. ముందు చాలా ఫ్యూచర్లో అవసరం పడతాయి. ఇది కాకుండా నాకు తెలిసినటువంటి ఒక హర్యానాలో మీకు ఏఐ మీద మీకు మంచి ఒక యూనివర్సిటీ కావాలనుకుంటే, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనేది హర్యానాలో ఉంది. అది ఓపెన్ చేసి ఒకసారి చూడండి. దాంట్లో ఏఐ గురించి దాంట్లో ప్లేస్మెంట్ కూడా మీకు దొరుకుతుంది. ఇంటర్న్షిప్లోనే మీకు పైసలు దొరుకుతాయి. మీకు అంటే డబ్బులు శాలరీ ఇస్తారు వాళ్ళు. ఇంకొకటి ఓక్సన్ యూనివర్సిటీ, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ హైదరాబాద్లో ఉందండి, ఐఐటి దగ్గర. ఇది కూడా చాలా ఎక్సలెంట్. కాకపోతే ఏంటంటే మీ దగ్గర డబ్బులు ఉండాలండి. ఫీజు చాలా కాస్ట్లీ. అక్కడే రెసిడెన్సీలో ఉండాలి, మీరు అక్కడే ఉండాలి, మీకు ఇంటికి రానివ్వరు. కానీ ఎక్సలెంట్ యూనివర్సిటీ అండి. ఇలా మంచి యూనివర్సిటీలు ఉన్నాయి ప్రైవేటు, కొన్ని చిల్లర చితక యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. జేఎన్టీలు ప్రతి ఒక్క పెద్ద కాలేజీలో గ్రూప్ కలిపేసి మీకు ఒక యూనివర్సిటీ పెట్టుబడేస్తున్నారు. అవునుగా ఉంటాయి ఇవి. మీరు జాయిన్ చేయించాలనుకుంటే, మీ పిల్లలు మీ దగ్గర డబ్బులు ఉంటే, కొంచెం చదువుతాడు అనుకుంటే జాయిన్ చేయించండి. ప్రెజర్లో తీసుకెళ్ళొద్దు పిల్లల్ని. ఓకే, సో నార్మల్ కాలేజీలోనే జాయిన్ చేయించండి. తర్వాత 4 years లోపల కొంచెం గ్రోత్ వస్తుంది ఆ పిల్లగాడికి, ఆ అమ్మాయికి గ్రోత్ వస్తుంది, ఖచ్చితంగా చదువుతుంది. మీరు చూసారు ఐఐటీలలో పిల్లలు ఊరి నుంచి వచ్చి ఐఐటీలో చదవలేక సూసైడ్ చేసుకున్న అమ్మాయిలు చాలామంది మీరు చూశారు పేపర్లలో. ఓకే, కొన్ని కేఎల్ యూనివర్సిటీలో ఒక అమ్మాయి పైనుంచి సూసైడ్ చేసుకుని 3rd 4th floor నుంచి సూసైడ్ చేసుకుని చనిపోయిన, ప్రెజర్ తట్టుకోలేక. కొంతమంది ఐఐటీలలో పోయి, ఇక్కడ ఐఐటీ ర్యాంక్ కొట్టి ఐఐటీలో ఫస్ట్ ఇయర్ చదవలేక సూసైడ్ చేసుకున్న తెలుగు పిల్లలు చాలా బాధాకరం అండి. చాలామంది పిల్లలు ఉన్నారు. అలాంటి ప్రెజర్ తట్టుకోలేకపోతే వదిలేయండి. చదవాలని మీరు ఫోర్స్ చేయకండి. ఏదో చిన్న నార్మల్ కాలేజీలో జాయిన్ చేయించండి, ప్రాబ్లం ఏం లేదు. 4 yearsలో సెట్ అయిపోతారు వాళ్ళు. సో వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ని తెలుసుకుంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ. అండ్ నా ఈ వీడియోని ఆదరిస్తూ మీరు చాలామందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అదేవిధంగా ఇంకొక వీడియోలో నేను జేఎన్టీయూ కాలేజీల గురించి కూడా చెప్తాను. నేను ఎలా ఉంటుందనేది, మీ పిల్లల్ని చూసి జాగ్రత్తగా జాయిన్ చేయించండి. థ్యాంక్ యూ అండి.